వెల్కమ్ టు నెక్స్ట్‌ఎల్‌ఆర్.కామ్. ఈరోజు మనము ఎప్పుడు జర్మన్ ఏంటిది మాస్టర్స్, బ్యాచిలర్స్, జాబు, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్, సీవీ ఇలాంటివి కాకుండా లెట్స్ సే మనం జర్మన్ లాంగ్వేజ్ కోసం నేర్చుకుందాం. సో, బేసిక్‌గా జర్మన్ లాంగ్వేజ్ అనేది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి అంత అడగరు యూనివర్సిటీస్‌లోని. మాక్సిమం అంటే కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉన్న యూనివర్సిటీస్ అయితే ఖచ్చితంగా జర్మన్ లాంగ్వేజ్ అయితే ఉండాలి. సో, జర్మన్ లాంగ్వేజ్ ఎక్కడ నేర్చుకోవాలి? ఏంటి? ఇవి అసలు ఎంతదాకా నేర్చుకోవాలి? ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. దీనికి తోడు కొన్ని యూనివర్సిటీస్‌లోని జర్మన్ లాంగ్వేజ్ మనకి ఆప్షనల్ పెడతారు. ఆప్షనల్ అంటే అవసరం లేదు కదా! ఉంటే పెడదాం లేదా లేదు అన్న ఇంటెన్షన్‌తో అయితే మాత్రం ఉండదు. ఎందుకంటే మీకులాగే సేమ్ మీ ప్రొఫైల్ లాగా మీకు క్లియర్‌గా ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే, నాకు జర్మన్ జీపీఏలో 1.4 వచ్చింది. 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఐఎల్టీఎస్ వచ్చేసి 8 బ్యాండ్ ఉంది. మొత్తం ఇలా ఉంది. సేమ్ నా ప్రొఫైల్‌తోనే ఇంకొకడున్నాడు. సేమ్ ఇంకా డిట్టో 1.8, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మొత్తం అంతా. అయితే ఇప్పుడు ఆప్షనల్ అన్న చోట నేనేం పెట్టలేదు. ఆప్షనల్ నాకెందుకు అని వదిలేసాను. బట్ వేరేస్ ఇంకోడేం చేశాడు, వాడి దగ్గర ఆప్షనల్ ఉంది, నేర్చుకున్నాడు. ఒక జర్మన్ లెవెల్ 8. నా ప్రొఫైల్ కన్నా వాడి ప్రొఫైల్ స్ట్రాంగుంటది. ఎందుకంటే ఆప్షనల్ ఇచ్చినా హి టుక్ ద వాడు నేర్చుకున్నాడు. నేర్చుకొని సర్టిఫికేట్ తెచ్చుకొని చూపించాడు. ఇప్పుడు జర్మనీలో నాకన్నా వాడికి మాట్లాడే ఇది ఎక్కువుంటది జర్మన్‌లో. సో, నా బదులు వాడికి అడ్మిషన్ ఇవ్వబడతది. ఓకే. అడ్మిషన్ ఇవ్వబడతదంటే ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వరని కాదు. రిస్క్ తీసుకోవడం ఎందుకు? రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటిని అవాయిడ్ చేయాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటిని అవాయిడ్ చేస్తేనే మనకి అడ్మిషన్ అనేది వస్తది. ఆప్షన్ అన్నాడు కదా! వద్దు, ఎందుకో అవసరం లేదు అనుకుంటే మాత్రం అయితే కొంచెం కష్టం అవుతుంది. నేను ఫ్రాంక్‌గా చెప్పేస్తున్నా. ఇందులో దాయడాలు ఏమి లేదు. ఆప్షనల్ ఎందుకు? జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీకు ఎప్పటికైనా హెల్ప్ అవుతది. సో, బేసిక్‌గా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఏంటి ఇది అనుకుంటున్నారా? సో, మీరు ఒకవేళ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్స్ కోడ్‌ని స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మీకు జర్మన్ లాంగ్వేజ్ 6 మంత్స్ కోర్స్ ఉంటది. దానిలోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతారు. సో, లేదు మాకు ఇలా కాదు. ఈ క్యూఆర్‌లు ఇవి పనికిరావు. మాకు త్రూ వెబ్‌సైట్ చూపించండి అంటే, సో, ముందుగా మీరు నెక్స్ట్‌రా.కామ్‌కి క్లిక్ చేశాక, కిందకి అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ మనకి ఇదొస్తది. ఇలాగా మా ప్రొడక్ట్స్ గానీ, ఇవి వస్తాయి. మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న ప్రొడక్ట్స్ ఇవి. ఇక్కడ మీరు చూడొచ్చు. మాస్టర్స్, బ్యాచిలర్స్, రెడీమేడ్, జర్మన్ కోర్స్, స్టూడెంట్ వీసా ఇవి. సో, మనకు కావాల్సిన జర్మన్ కోర్సెస్. సో, మనం జర్మన్ కోర్సెస్ క్లిక్ చేస్తే, జర్మన్ కోర్సెస్ క్లిక్ చేశాక, మనము అసల ఏంటి? ఆ కోర్స్ ఏంటి? అనేది ఒకసారి చూద్దాం మనం. ఓకే. ఇదిగోండి ఇక్కడ చూడండి జర్మన్ కోర్సెస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఏ1 నుంచి బి1 దాకా. 6 మంత్స్ ఉంది. 3 మంత్స్ ఉంది. 3 మంత్స్ వచ్చేసి 990, 6 మంత్స్ వచ్చేసి 1890. సో, బేసిక్‌గా నా ఒపీనియన్ ఏంటంటే 6 మంత్స్ తీసుకోండి. 6 మంత్స్ తీసుకొని మీకొచ్చేదాకా కంప్లీట్‌గా నేర్చుకోండి. కంప్లీట్ ఏ1 టు బి1. ఓకే. ఇక్కడ మీకసలుంది ఇక్కడ చూడండి ఫస్ట్ వీడియోలోనే ఎడ్యుకేషన్ వీడియో అసలు జర్మన్ ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయి? ఏంటి? ఇది. తర్వాత కేసెస్. ఏంటి గ్రామటికల్ ఎర్రర్స్ ఇవి. తర్వాత రూల్స్ అండ్ ఎక్సెప్షన్స్ సరౌండింగ్ నౌన్స్ ఇవి. తర్వాత ఇంకా అలాగా వాట్నాట్ ఫస్ట్ నుంచి డెప్త్ దాకా వెళ్తూనే ఉంటాయి మొత్తం ఇవన్నీ. చూసారు కదా! ఇంకా జర్మన్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్ జర్మన్ లాంగ్వేజ్ ఇవన్నీ. తర్వాత ఇవి మీరు చదువుకొని మొత్తం అంతా చూసుకొని, మీరు గోయితే ఎగ్జామ్ రాసి మీకు గోయితే సర్టిఫికేట్ వస్తే మీకైతే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఇదైతే మాత్రం ఈ జర్మన్ లాంగ్వేజ్ కోర్స్. ఓకే. మీరిక్కడ చూసారు కదా! మీకు ఇక్కడ ఇది 3 మంత్స్ కోర్స్ ఉంది. 6 మంత్స్ కోర్స్ ఉంది. సో, బేసిక్‌గా ఇదైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతది. అపార్ట్ ఫ్రమ్ జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ మీకు చాలా ఉన్నాయి చాలా వెబ్‌సైట్ నుంచి. బ్యాచిలర్స్ కోర్స్ కానీ, మాస్టర్స్ కోర్స్ కానీ, ఫైండింగ్ జాబ్ కానీ, జర్మన్ రిసోర్స్ కానీ, ఇప్పుడు ఇది ఈ జర్మన్ లాంగ్వేజ్ కోర్స్, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఒకటి, ఎస్ఓపి, ఎల్ఓఆర్, సీవీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ మీకు నెక్స్ట్ వెబ్‌సైట్‌లో దొరికేస్తాయి. సో, బేసిక్‌గా నెక్స్ట్ వెబ్‌సైట్‌ని వైస్‌గా యూజ్ చేసుకొని ఓకే. వైస్‌గా యూజ్ చేసుకొని జాగ్రత్తగా మొత్తం ఏ టు జెడ్ అన్నీ క్లియర్‌గా ఉంటే మీకు జర్మనీ అడ్మిషన్ మొత్తం పక్కా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టెప్
ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టెప్ మేము కేర్ తీసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ పాయింట్, చిన్న తప్పు కూడా అవ్వకుండా మేము కేర్ తీసుకొని మీకు మొత్తం అంతటికి మీకు గైడ్ చేస్తూ, ఓకే, మీకు గైడ్ చేస్తూ మొత్తం ప్రాసెస్ మొత్తం అంతా క్లియర్‌గా అర్థమయ్యేలాగా మేమైతే మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. సో, ఇది ఇవాల్టి వీడియోది. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే nd@nikshala.com అన్న మెయిల్‌కి మీరు మెయిల్ చేస్తే ఒక 2-3 డేస్ నుంచి మా టీమ్ మెంబర్స్ మీకు రెస్పాండ్ అవుతారు. గుర్తుంది కదా! అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదంటే nikshala.comకొచ్చి జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ ఇది. మీకు ఇంకా సింపుల్‌గా కావాలంటే ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు చూడండి. కావాల్సిన వాళ్ళు కూడా మాక్సిమం అందరూ తీసుకుంటే మీకైతే పోనీ ఇప్పుడు కాదు, తర్వాతనే వెళ్దాం అనుకున్నా. అప్పటికైనా జర్మన్ లాంగ్వేజ్ కావాలి. మీరక్కడికెళ్ళేటప్పటికి జర్మనీ జర్మన్ లాంగ్వేజ్ వదిలేయదు కదా! సో, ఇప్పుడు నేర్చుకున్నా మనకి యూజ్ అవుతది. సో, ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు నేర్చుకున్నా మనకి ఏదో ఒక టైంలో హెల్ప్ అవుతది. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.